గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎలక్షన్లో 20వ వార్డు ఎన్నికల భాగంగా మా డిసిసి అధ్యక్షురాలు తుమ్కుంట నాకు 20వ వార్డు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతుగా ప్రచార భాగంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా మేము ఇలా జనాలకు ముందుకు ఏ విధంగా వెళ్తున్నామంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలే మాకు చాలా బలంగా మేము వెళ్తున్నాం. గత ప్రభుత్వము గత పాలకులు ఎంత అన్యాయానికి గజ్వేల్ ప్రజలను గురి చేశారు ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఇప్పుడు మేము చేస్తామంటూ మళ్ళీ 2 మాజీ అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇవాళ రావడం జరుగుతుంది. నేను కొత్త యువకుని కొత్త నాయకుడిని. దయచేసి ప్రజల మధ్యలో ఉండి నేను ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్ని. నేను నా జాబ్ వదులుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో నేను మీ ముందుకు వస్తున్నాను. దయచేసి 20వ వార్డు ప్రజలకు నేను దయచేసి చెప్తున్నా, మీ ఓటు చాలా అమూల్యమైనది. దయచేసి మంచి పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నాకు మద్దతు తెలుపుతున్న మా నర్సన్నకు, మరి ఆంక్షమ్మకు, మా ఇన్ఛార్జు సీనన్నకు, మరి వార్డు ముఖ్య నాయకులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా, రాబో ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ ఉన్నా అందరు 20 మందిని బలపరిచిన క్యాండిడేట్లను భారీ మెజారిటీతో గెలిపించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ భాగంగా 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ వంటేరు కొండరెడ్డి గారికి సపోర్ట్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ ఆంక్షరెడ్డి గారు వచ్చి ఇంటింటి కాంగ్రెస్ ప్రచారం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఏ ఇంటికి పోయినా మంచి స్పందన ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలకు అందినాయి. కరెంట్ అయినా, ఉచిత కరెంట్ అయినా, తర్వాత మన ఉచిత బియ్యము, నెక్స్ట్ ఏంటంటే మన ఇది ఉచిత బస్ పాసు, తర్వాత సబ్సిడీ గ్యాసు, అన్ని సంక్షేమ పథకాలు మేము ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలకు మాక్సిమం 5 సంక్షేమ పథకాలు ఇలా బడుగు బలైన వర్గాలకు అందుతున్నాయి. ఒకటి లేట్ ఉంది. ఎందుకంటే మహిళలకు మన 20,000 స్కీమ్ ఉంది, అదొక నెక్స్ట్ 2 నెలల్లో దాన్ని కూడా వేస్తుంది. ఎందుకంటే గత పాలకులు దోచుకొని దాచుకోరు కాబట్టి ఈరోజు బడ్జెట్ టైట్ ఉంది కాబట్టి ఒక్కొక్కటి దశల వారీగా చెప్పిన అన్ని కూడా మా రేవంత్ అన్న ప్రజాపాలన చేస్తుండో ఏ ఇంటికి పోయినా స్పందన ఉంది. ఎందుకంటే గత పాలకులు ఏమీ కూడా వేయలే, వాగ్దానాలు ఇచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏది కూడా వేయలే. ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటూ బడుగు బలైన వర్గాలకు సాయం అందజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటే గమనించాలి, ఎవరైనా ఈరోజు ఏ పార్టీ వచ్చినా కానీ ఒకటి ఏంటంటే ప్రజలను కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఈరోజు మా నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి ఆపత్తికి సంపత్తికి ఎప్పుడైనా ఏ క్షణమైనా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుండో మనం కూడా. ఎందుకంటే గజ్వేల్ ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఒక 2 సార్లు సీఎం అయ్యాడు, కనీసం గజ్వేల్ రాలే. ఈరోజు ప్రతిపక్షంగా ఉండి కూడా ఒక్కరోజు కూడా కష్ట సుఖాలు తెలుసుకోవాలి ప్రజలు. ఎందుకు అసలు నాయకుడు ఉండడం? ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి? ఒక ఊర్లో ఒక టీచర్ పోతే 2 రోజులు నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తారు. కానీ ఈయన ఏం చేస్తుండు? జీతం తీసుకుంటూ కానీ ప్రజల కష్ట సుఖాలు తెలుస్తుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే బాధ్యత ఉండాలి. గజ్వేల్ నియోజకవర్గం ఆయన బాధ్యత ఉండాలి. కనీసం ఎవరు కూడా చేయాలి. కనీసం ఈరోజు మల్లన్సాగర్లో ముప్పు నిర్వాసితులు తీసుకొచ్చి అడేసిండు. ఒక్కొక్కరి కూలి కోటి బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలతో ఆదుకున్నాడు. ఈ ఉసురే ముట్టకపోదు కేసీఆర్ కంపల్సరీ చెప్తున్నా. ఇవాళ 20 వార్డుల మా అభ్యర్థిని గెలిపిస్తే యువకుడు, మంచి ఉత్సాహం ఉన్న నాయకుడు, మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తారు. కాబట్టి ఈ ప్రజానీకాన్ని మళ్ళీ చెప్తున్న 20 వార్డుకు కంపల్సరీ పని చేసే నాయకుడే కావాలి. ఫస్ట్ మంది చెప్తారు మాయంపాడలు చెప్పి మేము అది చేసినాం ఇది చేసినామని. టీఆర్ఎస్కి ఓటేసినా, ఇండిపెండెంట్కి ఓటేసినా వాళ్ళకి చెత్తపూట వేసినా. ఎందుకంటే వాళ్ళకి ఓటేసినా వేస్ట్, అది దానివల్ల కాదు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడే చేయలేదు. ఇవాళ ఏం చేస్తారు చెప్పు? మాజీ కౌన్సిలర్ కావచ్చు, ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు, వాళ్ళ నుంచి ఏం కాదు. ఏమైతే వాళ్ళు ఏ ప్రభావాలకు గురి చేస్తారు, మేము పైసలు ఇస్తున్నాం అది చేస్తాం. ఏ చేసినా పైసలు తీసుకున్నా అభివృద్ధికి పట్టం కట్టాలి. ఈరోజు ఇదొక్కడే మీకు మరీ చెప్తున్నా. ఈరోజు ఈ 20 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండరెడ్డి కోటేస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తారు. కాబట్టి మీ ద్వారా చేస్తున్నా. ఎందుకంటే ఏదున్న అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అది మనకి ఏంటంటే కొంచెం అది ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసి కొండరెడ్డి మెజార్టీతో గెలిపాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు.